చేతగాని వ్యక్తికి టికెట్ కేటాయించడం వైసీపీకి సిగ్గుచేటని రాజంపేట నియోజకవర్గం టీడీపీ నేత మేడ విజయశేఖర్ రెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట జాతీయ రహదారి వద్ద గల తన కార్యాలయంలో విజయశేఖర్ మీడియాతో సమావేశం నిర్వహించారు. మల్లికార్జున రెడ్డి తన హయాంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పారని ప్రశ్నించారు. తానిచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. డబ్బుల సంచులు తీసుకుని వ్యక్తులకు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. సమావేశంలో రాజంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టికెట్ ఇస్తున్నట్టుగా నిన్నటి రోజున రాజంపేటలో గాని అట్లాగే సోషల్ మీడియాలో గాని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే, ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే డబ్బు సంచులకు అమ్ముడు పోయిన మాట వాస్తవమా కాదా అని నేను వైకాపాను ప్రశ్నిస్తున్నా. ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి ఈ రాజంపేటకి ఏమి చేశాడో, ఏం ఒరగబెట్టాడని మీరు టికెటిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి మీరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటాడనా? ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి మీరు చెప్పే ప్రతి మాటకు తలుపుతాడనా? ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి రాజంపేటకి ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని ఎదిరించాలనా? ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి ఒక్క రూపాయి మీరు అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోయినా రాజంపేటలో అసలు ఈ రాష్ట్ర పటంలో ఉందా లేదా అనే అనుమానం కలిగేంతగా మీరు ప్రవర్తిస్తారు.